అందరికీ నమస్కారం. నీతి కథకి స్వాగతం. ఈరోజు చందమామ కథలలోని మాధవయ్య నెయ్యిదానం అనే కథ గురించి తెలుసుకుందాము. మాధవరం అనే జమీ గ్రామంలో మాధవయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు నెయ్యి విషయంలో తీసుకునే జాగ్రత్తల వలన అతి కొద్ది రోజుల పాటు నిల్వ ఉన్న వాసన, రుచి విషయంలో ఎలాంటి మార్పు రాకుండా తాజాగా ఉండే జాగ్రత్తలు తీసుకునేవాడు. ఈ కారణం వల్ల ప్రజలలో అతడి దుకాణానికి మంచి పేరు వచ్చి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. ఇలా ఉండగా అక్కడి జమీందారుకు జమీ వ్యవహారాలలో దాయాదుల వలన కొన్ని చిక్కులు ఏర్పడి మానసికంగా అశాంతికి లోనయ్యాడు. నవగ్రహ శాంతి హోమం జరిపిస్తే చిక్కులన్నీ పోతాయని ఆస్థాన జ్యోతిష్కుడు ఆయనకు సలహా ఇచ్చాడు. అంతే, నవగ్రహ శాంతి హోమానికి చురుగ్గా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. జ్యోతిష్కుడైతే ఒక బాటలో నవగ్రహ శాంతి హోమం చేయించమని జమీందారుకు సలహా ఇచ్చాడు. అంతటితో అతని పని తీరిపోయింది. కానీ అందుకు అవసరమైన సంభారాలన్నీ శాస్త్రవిధిగా సమకూర్చే భారం ఆస్థాన పురోహితుడి పైన పడింది. ముందుగా ఆయన హోమానికి అవసరమైన నెయ్యి గురించి ఆలోచించాడు. ఆ నెయ్యి తప్పక ఆవు నెయ్యే అయి ఉండాలి. అందులో కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండకూడదు. ఆస్థాన పురోహితుడు మాధవయ్యను గురించి విన్నాడు. ఆయన అతన్ని పిలిపించి సంగతి చెప్పి, ఉన్న వ్యవధి చాలా కొద్దీ, ఈ హోమానికి గాను నువ్వు 10 కడవల ఆవు నెయ్యిని పంపాలి. ధర విషయం జమీందర్ గారేం పట్టించుకోరు. నెయ్యిలో ఏపాటి కల్తీ కూడా ఉండకూడదు. నీ నిజాయితీ గురించి విని ఉన్నాను. అయినా పురోహితుడిగా నిన్ను హెచ్చరించడం నా బాధ్యత అని అన్నాడు. మాధవయ్య పురోహితుడు అడిగిన విధంగా 10 కడవల ఆవు నెయ్యిని హోమానికి పంపిస్తానని మాట ఇచ్చాడు. అయితే జమీందారుతో వ్యవహారమే కాక దైవకార్యం కూడా కాబట్టి మాధవయ్య స్వచ్ఛమైన 10 కడవల ఆవు నెయ్యిని సంపాదించడానికి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అదే సమయంలో జమీందారు దగ్గర బంధువు ఒకడికి రాచకరుపు వేసింది. అతడు మధుమేహ వ్యాధితో బాధపడుతూ జిహ్వ చాపల్యం వద్ద కొత్తగా ఈయన ఆవు జున్ను తిన్న కారణంగా ఈ వ్యాధి తెచ్చుకున్నాడు. అంతేకాక మూలిగే నెక్క మీద తాటిపండన్నట్లు రాచకురుపుతో పాటు కామెర్ల వ్యాధి కూడా పట్టుకున్నది. ఈ స్థితిలో వైద్యుడు రోగి బంధువులకు నేపాళం ఆకులకు ఆవు నెయ్యి రాసి వెచ్చ చేసి కురుపుకు పట్టండి, తర్వాత నేనిచ్చే పొడిని పులుసు గరిటె ప్రమాణమంత ఆవు నెయ్యిలో కలిపి 3 పూటలా తినిపించండి, ఆవు నెయ్యిలో ఏమాత్రం కల్తీ ఉండకూడదు అని హెచ్చరించాడు. ఆ వెంటనే ఆవు నెయ్యి కోసం జమీందారు బంధువు నౌకర్లు మాధవయ్య వద్దకు వచ్చారు. అప్పటికి నవగ్రహ శాంతి హోమం 10 రోజుల ముహూర్తంలోకి వచ్చింది. ఆ సరికి మాధవయ్య 10 కడవల ఆవు నెయ్యిని సిద్ధం చేసి ఉంచాడు. ఇలాంటి సమయంలో ఆవు నెయ్యి అవసరం కలిగిన రోగి జమీందారుకు దగ్గర బంధువు. నెయ్యి లేదంటే జమీందారు నుంచి కూడా తనకు ఒత్తిడి రావచ్చు. ఏదో వీసో అరవీసో ఇచ్చి అయిపోయినప్పుడు రమ్మనడానికి ఆయన సామాన్య సంసారి కాదు. మాధవయ్య ఇదంతా ఆలోచించి ఉన్న 10 కడవల నెయ్యిలోంచి 1 కడవ తీసి జమీందారు బంధువుకు పంపి నౌకర్లకిచ్చాడు. ఇది జరిగాక మాధవయ్య మరొక కడవ నెయ్యి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే ఇది మాధవయ్య దురదృష్టమో దేవుడి పరీక్షో, ఎంత ప్రయత్నించినా అతడికి 10వ కడవ నెయ్యిని సంపాదించడం సాధ్యం కాలేదు. అతడు చేసేది లేక ఆస్థాన పురోహితుడిని కలుసుకొని సంగతి వివరించాడు. అంతా విన్న ఆస్థాన పురోహితుడు చిన్నగా నవ్వి, మాధవయ్య, నీ నిజాయితీ మెచ్చదగిందయ్యా. మరొకరైతే ఏ గేదెనైతునో మిగిలిన 9 కడవల్లో కలిపేసి వాళ్ళు భూమి, బంగారం, తిలలు, ధాన్యం, ఉప్పు, బెల్లం, వస్త్రాలు, వెండి, రూపాయలు, ఆవులు, ఈ మొదలైన 9 దానాలతో పాటు నెయ్యి కూడా చేరి 10 దానాలని ప్రసిద్ధికెక్కాయి. నువ్వు చేస్తున్నది వ్యాపారమైనా దైవకార్యానికి నెయ్యి ఇచ్చి పుణ్యం సంపాదించుకున్నావు. సరే, ఈ హోమం సంగతి ఏమంటే, సాధారణంగా కింద మీద ఉలకబోసి నవగ్రహాలకు 9 కడవల నెయ్యిని హోమంలో వేయలేకపోతానేమో అన్న భీతితో మరొక కడవ అదనంగా చెప్పాను. ఈ సంగతి నలుగురికీ తెలియనక్కర్లేదు. నీ దగ్గరున్న 9 కడవల నెయ్యి చాలు. ఆ 10వ కడవ జమీందారు బంధువు అనారోగ్యానికి ఉపయోగపడడం దైవ నిర్ణయమే అయి ఉంటుంది అన్నాడు. మాధవయ్య ఆస్థాన పురోహితుడికి నమస్కరించి పట్టరాని సంతోషంతో వెళ్ళిపోయాడు.
తరువాత నవగ్రహ శాంతి హోమం ముగిసింది. హోమం మహిమ లేదు జమీందారు చాకచక్యమో మొత్తం మీద ఆయన దాయాదుల గొడవల నుంచి బయటపడి ఉల్లాసంగా ఉన్నాడు. ఆయన బంధువుకు కూడా రాచకురుపు కామెర్లు పూర్తిగా తగ్గిపోయాయి. హోమం ముగిసిన 2 రోజుల తర్వాత అనుకోని విధంగా దూర గ్రామం నుంచి ఒకతను ఒక కడివెడు ఆవు నెయ్యి తెచ్చి మాధవయ్యకిచ్చాడు. మాధవయ్య దానిని ఎలా సద్వినియోగం చేయడమా అని బాగా ఆలోచించి చివరకు ఆస్థాన పురోహితుడి దగ్గరకు తీసుకువెళ్ళి, అయ్యా, మరొకసారి నాకు ఇలాంటి అవకాశం రాదు, దయచేసి ఆ కడివెడు నెయ్యి తమరే దానంగా పుచ్చుకోవాలి అని కోరాడు. భక్తి గౌరవాలతో మాధవయ్య ఇవ్వచూపిన దానాన్ని కాదనలేక పురోహితుడు సమంత్రకంగా దానిని స్వీకరించాడు. మాధవయ్య చేసిన ఈ దానం గ్రామంలోని చాలా మందికి తెలిసి జమీందారు చెవిన పడింది. ఆయన కొంత చిరాకుతోనూ అదే సమయంలో కుతూహలం కొద్దీ సభ ఏర్పాటు చేశాడు. అందులో ఆయన బంధువుతో పాటు పురోహితుడు మాధవయ్య కూడా ఉన్నాడు. జమీందారు తన బంధువును ఉద్దేశించి మాట్లాడుతూ, నవగ్రహ శాంతి హోమానికి 10 కడవల ఆవు నెయ్యి కావాలని పురోహితుల వారు చెప్పినప్పటికీ మాధవయ్య 9 కడవల నెయ్యితోనే సరిపెట్టాడు. మరొక కడవ మీ ఆరోగ్యానికి ఉపయోగపడిందని విన్నాను. చాలా సంతోషం. అయితే ఇక్కడ నన్నొక సంశయం బాధిస్తున్నది. మీకు ఒక కడవ నెయ్యి ఇవ్వవలసి రావడం వల్ల పురోహితుల వారు మాధవయ్య ఇందులో ఏదో లాలూచీ పడి ఉంటారని, అందువల్ల దైవకార్యం సక్రమంగా జరగలేదని నేను భావిస్తున్నాను. ఇందుకు మాధవయ్య అందరికన్నా ముందుగా సంజాయిషి ఇచ్చుకో అని అన్నాడు. అప్పుడు మాధవయ్య జమీందారుకు చేతులు జోడించి, ప్రభు, ఆపదలో ఉన్నవారుని దేవుడే ఆదుకుంటాడన్న నమ్మకం కలవాడిని. పురోహితుల వారు నవగ్రహ శాంతికి 9 కడవల నెయ్యి చాలునని చెప్పిన తర్వాతే నేను మరొక కడవను తమ బంధువు గారికి ఇచ్చాను. ఇప్పుడు నేను పురోహితుల వారికి దానం చేసిన కడవ నెయ్యి హోమం పూర్తయ్యాక నేను సంపాదించినది. ఆ నెయ్యిని వాళ్లకు వీళ్లకు చిల్లరగా అమ్మడం ఇష్టం లేక దైవజ్ఞులు తమ ఆస్థాన పురోహితులు అయిన వారికి దానంగా ఇచ్చాను. ఇది నా అజ్ఞానం కావచ్చునేమో కానీ తమని కించపరచడం మాత్రం నా ఉద్దేశం కాదు అని ఒప్పుకున్నాడు. ఇది విని సభలో అందరూ పెద్దగా నవ్వారు. జమీందారు కూడా నవ్వి మాధవయ్యను మెచ్చుకున్నాడు. మాధవయ్య నిజాయితీగా ఉన్నాడు కాబట్టి 10 కడవలకు గాను 9 కడవల నెయ్యి ఇచ్చినా కూడా పురోహితుడు నమ్మాడు, సరిపోతుంది అన్నాడు. అదేవిధంగా జమీందారు కూడా ఆ విషయంలో తప్పు పట్టలేదు. కాబట్టి నిజాయితీగా ఉంటే ఎక్కడైనా చెలామణి కావచ్చు అని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కథ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.